అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో ఒక రుచికరమైన వంటకం తయారు చేసుకుందాం. అది ఉసిరికాయ పులిహోర. సాధారణ పులిహోర కంటే కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన ఉసిరికాయతో తయారవుతుంది కాబట్టి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అలాగే స్కిన్ని కూడా కాంతివంతంగా మారుస్తుంది. ఉసిరికాయ తీసుకోవడం వలన మనకు ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందండి. అజీర్తి అలాగే గ్యాస్ సమస్యలు లాంటివి తగ్గుతాయి. ఉసిరి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఉసిరి తీసుకోవటం వలన కంటి చూపు కూడా మెరుగవుతుందండి. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరికాయతో మనం ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అన్నం ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని పోసి అన్నం చేసుకోవాలి. మనం అన్నం వండుకునేటప్పుడే ఇందులోనే ఉప్పును కూడా వేసుకోవాలండి. అన్నం ఉడికించేటప్పుడే ఉప్పు వేయడం వలన మనకు పులిహోర అనేది మంచి రుచిగా వస్తుంది. అలాగే అన్నం ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసాము అంటే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా అన్నం వండి చల్లార్చుకోవాలి. మనకు రైస్ అవ్వగానే కూడా అలాగే పెట్టేయకూడదండి. అలాగే పెట్టాము అంటే మనకు అన్నం అనేది అట్టలాగా కట్టేస్తుంది కదా. అలా కాకుండా మనం అన్నం అవ్వగానే వెంటనే చల్లార్చుకున్నాము అంటే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఈ రైస్ చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన మిగిలిన ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా 10 ఉసిరికాయలని తీసుకొని శుభ్రంగా కడిగి తురుముకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక 8 ఉసిరికాయలని తురుముతున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసుకొని మళ్ళీ తురిమి వేసుకోవచ్చండి. ఇలా ఉసిరికాయలని మొత్తం తురిమి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. మిరియాలు జీలకర్ర కాస్త వేగాక ఒక 10 గింజలు మెంతుల్ని కూడా వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసి వేపుకోవాలి. నువ్వులు చివర్లో వేసి వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా నువ్వుల్ని వేయించుకున్నాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న నువ్వులు మిరియాలు వేసి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదండి, కొంచెం పరకగా చేయండి సరిపోతుంది. ఇలా పొడిని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుందని వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 గుప్పెడు పల్లీలు అలాగే 1 టీ స్పూన్ శనగబెడలు వేసి వేపుకోవాలి. పల్లీలు శనగపప్పు కాస్త వేగాక 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఈ శనగపప్పు మినపప్పు బాగా వేగితేనే మనకి తాలింపు అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోకే 7-8 జీడిపప్పుల్ని కూడా తుంచి వేసుకోవాలి. ఈ జీడిపప్పులు కూడా ఆప్షనల్ అండి. అలాగే 2 ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి. వేరుశనగపప్పులు అలాగే మినపప్పు బాగా వేగాక 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసి వేపుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 4-5 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి పై లేయర్ అంతా బాగా వేగాక 1 టీ స్పూన్ పసుపును కూడా వేసి వేపుకోవాలి. చివరగా 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుము ఉంది కదండి, ఆ తురుమును కూడా వేసి వేపుకోవాలి. ఈ ఉసిరికాయ తురుము వేసాక 1 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. ఎక్కువసేపు వేపనవసరం లేదండి. ఎక్కువసేపు వేపాము అంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఈ ఉసిరికాయ అంతా మన తాలింపులో కలిస్తే చాలు. ఇక ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం చల్లార్చుకున్న రైస్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదండి, ఆ పొడిని కూడా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును సరి చూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి. ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా రైస్కి అంతా బాగా పట్టే రకంగా బాగా కలపండి. ఇలా మనం రైస్ కలిపి పెట్టుకున్న తర్వాత అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ ఉసిరికాయలో ఉన్న ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేస్తాయి. మనం రైస్ కలిపిన వెంటనే తింటే ఆ ఫ్లేవర్ మనకు తెలియదండి. మనం రైస్ కలిపేటప్పుడు ఒకసారి రుచి చూసాము అంటే మనకు కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది. తక్కువ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వేయకండి. ఒక అరగంట పాటు ఆగండి. తర్వాత మనకు ఆ ఉసిరిలోని ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేస్తాయి. అంతే అండి,
ఉసిరికాయ పులిహోర రెడీ. ఈ పులిహోర ప్రసాదాలకైనా లేదంటే లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి. మరి ఈ కార్తీక మాసంలో మనకు ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కదండి. మనకు ఇలా సీజనల్గా దొరికినప్పుడే తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.